ఈ వీడియోకి ఎన్నిసార్లు ఇప్పుడు వాయిస్ ఇచ్చినా నాకే తెలియదు. ఇంక మంచిగా వచ్చినా రాకపోయినా దీన్నే ఫిక్స్ చేస్తా. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఇది ఆగస్ట్లో అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయని హైదరాబాద్ వెళ్ళినాం. ఏఆర్టి రవితేజ గారి సినిమాస్ మాల్ వనస్థలిపురంలో కొత్తగా ఓపెన్ అయింది అప్పుడు మహా అవతార్ నరసింహస్వామి మూవీకి వెళ్తున్నాం. యానిమేషన్ మావోడు మూవీ కూడా ఫస్ట్ మూవీ ఇదే. అండ్ ఏంటి అంటే మేము అబ్బాయి పుడితే లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టుకుంటామని మొక్కున్నాం ఎర్రారంలో. అయితే అప్పుడు పుట్టిన కానుంచే వీడికి పేరు చూస్తున్నాం. ప్రహ్లాద అనేది భక్త ప్రహ్లాద బాగా చూసినాం కదా, ఆ మూవీస్లో మళ్ళీ చూసి ప్రహ్లాదాన్ని ఫిక్స్ అయినాం. కాకపోతే ఏంటి అంటే ప్రహ్లాదుడు ఆయన భక్తుడు కానీ స్వామి అయితే కాదు కదా అనేసి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత స్వామినే అంటాడు, ప్రహ్లాదుని పూజిస్తే నన్ను పూజించినట్టే అనేసి. చాలా శ్లోకాలలో కూడా ప్రహ్లాద పేరుతోనే వస్తాయి అన్నమాట స్వామికి. నేను యూట్యూబ్లో చాలా చూసిన. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత కూడా క్లారిటీ వచ్చింది, ప్రహ్లాద సింహ అని పెడదాం అనుకున్నాం. కాకపోతే చాట్‌జీపీటీ వీటి పేరు బలం చూస్తే వే అని ఉంది. మళ్ళీ వామన ప్రహ్లాద సింహ, వేద ప్రహ్లాద సింహ అనేసి అనుకున్నాం. ఇక పేరు ఎక్కువైతుంది కదా అనేసి మా అక్కన్నది సింహ వద్దులే అని చెప్పేసింది. సరే అనేసి ఇంకా సింహ ఎందుకు, ప్రహ్లాద అయినా కానీ నరసింహస్వామియే కదా అనేసి ఇంకా ఉంచినాం, అంటే తీసేసినాం దాన్ని. తీరా బర్త్ సర్టిఫికేట్కి నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత పేరు చెప్పండి ఏం పేరు అనేసి సేమ్ వేద ప్రహ్లాద అని చెప్పినాం. ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ తాత వచ్చేసి లేదు నేను అయ్యప్ప స్వామి పేరు మొక్కున్నా అబ్బాయి పుడితే అని చెప్పిండు. మళ్ళా ఇదేందిరా బాబు అనేసి చాలాసేపు ఆలోచించి అయ్యప్ప స్వామిని నరసింహస్వామిని కవర్ చేయాలని చూసినాం కానీ ఎక్కడ కవర్ అవ్వలేదు. లాస్ట్కి చేసేదేం లేక పార్ట్ 2 చూడండి రా బాబు.